आ, आ, सर घूमे चक्कर खाए। ఫ్రెండ్స్, కొంతమంది ఫ్రెండ్స్ మీట్ అయినప్పుడు అంటూ ఉంటారు, ఏం చేసినా శరీరంలో శక్తి ఉండట్లేదు అని. వాళ్ళు చెప్తారు, నేను బాగా తింటున్నాను, రాత్రి బాగా నిద్రపోతున్నాను, కానీ కొద్దిసేపు అటు ఇటు తిరిగితేనే అలసిపోతున్నాము, ఆయాసం వస్తుంది, గుండె దడ స్పీడ్ అవుతుంది, అప్పుడప్పుడు కళ్ళు తిరుగుతాయి కూడా, చాలాసేపు కూర్చున్నాక ఒక్కసారిగా లేస్తే కళ్ళు బైర్లు కమ్ముతాయని. మీకు కూడా ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయా? ఒకవేళ ఉంటే మేబీ మీ బాడీలో బ్లడ్ తక్కువగా ఉండి ఉండొచ్చు. రక్తలేమి, దీన్నే అనీమియా అని కూడా అంటారు. ఇందులో రెడ్ బ్లడ్ సెల్స్ అండ్ హిమోగ్లోబిన్ లెవెల్స్ నార్మల్ కంటే తగ్గిపోతాయి. నార్మల్ హిమోగ్లోబిన్ లెవెల్ ఇన్ మేల్స్ ఈజ్ 14 to 17 మధ్యలో ఉండాలి, మరియు విమెన్ లో ఇది 12 నుండి 15 మధ్యలో ఉంటే సరిపోతుంది. కానీ హిమోగ్లోబిన్ లెవెల్ తగ్గినట్లయితే బాడీలో అలసట లక్షణాలు వస్తాయి. కొద్దిగా ఎక్సర్సైజ్ చేసినా అలసిపోతారు. సమ్మర్ లో కొద్దిసేపు ఎండ తగిలితే చాలు తలనొప్పి వస్తుంది. వీళ్ళ యొక్క హ్యాండ్స్ అండ్ లెగ్స్ వింటర్ లో కూల్ గా ఉంటాయి. ఇక హిమోగ్లోబిన్ తగ్గడం వల్ల వీక్ గా ఎందుకు అనిపిస్తుందంటే, హిమోగ్లోబిన్ యొక్క మెయిన్ ఫంక్షనే శరీరంలోని అన్ని ఆర్గాన్స్ కి ఆక్సిజన్ ని సప్లై చేయడం. ఇక ఆక్సిజన్ సరిగ్గా అందకపోతే శరీరంలోని ఆర్గాన్స్ తమ పనిని సరిగ్గా చేయలేవుగా. దాంతో పూర్తి శరీరం అంతా వీక్ అయిపోతుంది. బ్లడ్ తక్కువగా ఉంటే ఫేస్ పాలిపోతుంది, ఫేస్ కళ లేకుండా పోతుంది. ఎందుకంటే ఆక్సిజన్ అందట్లేదు కాబట్టి. ఇన్ఫాక్ట్ డాక్టర్స్ చూడగానే చెప్పేస్తారు రక్తలేమి ఉందని. అదే కదా, నేనైతే రోటీస్ కర్రీస్ ప్రాపర్ గా తింటున్నాను, అయినా సరే హిమోగ్లోబిన్ లెవెల్ ఎందుకు తగ్గింది? రక్తలేమికి కొన్ని కారణాలు ఉన్నాయి. మీ కారణం ఏంటో ఈ వీడియో చూసి తెలుసుకోండి. మొదటిది, మనం తింటున్నాం, తాగుతున్నాం, కానీ మన డైట్ లో ఐరన్ ఉండకపోవచ్చు. ఎవరైతే లీఫీ వెజ్జెస్ ని చూసి మొహం తిప్పుకుంటారో వాళ్లకు రక్తలేమిని కలిగి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా ఎందుకంటే ఐరన్ ఎలాంటి న్యూట్రియంట్ అంటే అది హిమోగ్లోబిన్ ప్రొడక్షన్ కి హెల్ప్ చేస్తుంది. బ్రో, పాలక్ పన్నీర్ అయితే నా ఫేవరెట్, మరి నాకెందుకు రక్తలేమి ఉంటుంది? ఐరన్ యొక్క ప్రాపర్ అబ్జార్ప్షన్ కి విటమిన్ సి అవసరం. నేను పాలక్ పన్నీర్ పై నిమ్మకాయ పిండుకొని తింటాను, మరి ఎందుకు వచ్చింది నాకు ఈ రక్తలేమి? చాలా మంది లీఫీ వెజ్జెస్ ని తింటారు, బట్ తిన్న తర్వాత ఒక తప్పును చేస్తారు. దీని వల్లే వాళ్లకు ఐరన్ అబ్జార్బ్ అవ్వదు. ఇక ఆ తప్పే ఆఫ్టర్ ఫుడ్ ఇమీడియట్లీ టీ ఆర్ కాఫీ త్రాగడం. మీరు ఇలాంటివి చేయట్లేదుగా? నేను చెప్పేది టీ మానేయమని కాదు, త్రాగండి, బట్ తిన్న వెంటనే మాత్రం వద్దు. ఫుడ్ తిన్న 2 hours తర్వాత టీ త్రాగండి. అప్పుడు పాలక్ పన్నీర్ లో ఉండే ఐరన్ ప్రాపర్ గా బాడీ అబ్జార్బ్ చేసుకుంటుంది. కొంతమందికి పైల్స్ ప్రాబ్లం ఉండొచ్చు, లేదా విమెన్ లో పీరియడ్స్ ఓవర్ బ్లీడింగ్ అవుతూ ఉండొచ్చు. గుర్తుంచుకోండి, ఎప్పుడైతే బాడీ నుండి నార్మల్ కంటే ఎక్కువగా బ్లడ్ లాస్ అవుతుందో అప్పుడు బ్లడ్ లాస్ అవ్వచ్చు. ఇంకా క్రానిక్ డిసీజెస్, ఎస్పెషల్లీ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అయినటువంటి ఆర్థరైటిస్, డయాబెటీస్, ఐబిఎస్ ఆర్ కిడ్నీ డిసీజ్, ఎక్కడైతే బాడీలో ఇన్ఫ్లమేషన్ వస్తుందో దాని వల్ల కూడా బ్లడ్ లాస్ అవ్వచ్చు. కానీ కంగారు పడకండి, బ్లడ్ లాస్ కొద్ది రోజుల్లోనే నార్మల్ అవుతుంది డైట్ పై శ్రద్ధ పెట్టినట్లయితే. మనం డైలీ లైఫ్ లో తినే పప్పులు, గ్రీన్ లీఫీ వెజ్జెస్, గ్రెయిన్స్, వీటన్నింటి వల్ల బ్లడ్ పెరుగుతుంది. కానీ ఈ రోజు నేను ఈ వీడియోలో మీతో షేర్ చేయాలనుకుంటున్నాను 5 ఫుడ్స్ కోసం. అవి రక్తలేమిని స్పీడ్ గా అంతమొందిస్తాయి. అంటే మీరు ఈ 5 పదార్థాలను మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే మీ శరీరంలో రక్తలేమి సమస్య ఉండనే ఉండదు. రక్తలేమి లేకపోతే ఆక్సిజన్ ఫ్లో బాగా ఉంటుంది. దాంతో ఎలాంటి అలసట లక్షణాలు వస్తున్నా అవి స్వయంగా తగ్గిపోతాయి. చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఈ వీడియో. రండి, ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిట్ ట్యూబర్ తెలుగు. రక్తలేమిని త్వరగా తగ్గించే ఫుడ్ ఇవి సీజనల్ కూడా. అవే మామిడికాయ. బాగా పండిన మామిడి ముందు స్వీట్స్ కూడా ఫెయిల్ అవుతాయి. అవి టేస్టీగా ఉండడమే కాకుండా అవి రక్తలేమిని త్వరగా తగ్గిస్తాయి కూడా. దీనికి రీజన్ ఏంటంటే మామిడిలో చాలా హై క్వాంటిటీలో విటమిన్ సి మరియు ఫోలిక్ యాసిడ్ ఉంటాయి. ఇవే కాక మామిడిలో పొటాషియం, బి విటమిన్స్ అండ్ ఫైబర్స్ ఉంటాయి. దీనివల్లే ఇది పొట్టకి కూడా ఒక మంచి ఫ్రూట్. ఆయుర్వేదంలో లిఖించబడింది, ఒక బాగా పండిన తీయటి మామిడి ఎంత పౌష్టికం అంటే సప్తధాతువులకు ఊర్ధ్వను ప్రదానం చేసి ఇన్స్టెంట్లీ ఎనర్జీని అందిస్తుందని. బ్రో, నేను ఎప్పుడు మామిడికాయను తిన్నా మరుసటి రోజే పింపుల్ వస్తుంది, మరి ఏం చేయాలి? మామిడి శరీరంలో వేడిని కలుగజేస్తుంది, బట్ ఈ 3 విషయాలను గుర్తుపెట్టుకున్నట్లయితే మామిడి వేడి చేయదు. మొదటిది, మీరు ఎంత అరిగించుకోగలరో అంతే మామిడిని తినండి. టేస్ట్ మాయలో పడి మనం ఒక్కసారికే చాలా కాయలు తినేస్తాం. దీనివల్ల పొట్ట కూడా ఇబ్బంది పెట్టొచ్చు. రెండవది, మామిడిని తెచ్చిన వెంటనే 2-3 గంటలు వాటర్ లో ఉంచండి. వాటర్ లో సోక్ చేయడం వల్ల వాటి వేడి పోతుంది. మూడవది, మామిడి తిన్న తర్వాత కొద్దిగా కచ్చీ లస్సీ త్రాగండి. అప్పుడు కూడా మ్యాంగో వేడి చేయదు. కచ్చీ లస్సీ పంజాబ్ లో చాలా కామన్ గా త్రాగుతారు. తయారీ కూడా ఈజీయే. ఒక గ్లాస్ లో కొద్దిగా పాలను వేయండి, ఇంత సరిపోతుంది. మిగిలిన గ్లాస్ ని వాటర్ తో నింపేయండి. మ్యాంగో తిన్న తర్వాత త్రాగండి. ఇది టేస్ట్ కి వాటర్ లాగే ఉంటుంది, బట్ దీన్ని త్రాగడం వల్ల మామిడి వేడి చేయదు. ఇన్ఫాక్ట్ నాకు మామిడి ఎంత ఇష్టం అంటే సీజన్ లో నేనైతే ఒక మీల్ స్కిప్ చేసి 4-5 మ్యాంగోస్ తినేసి కచ్చీ
పచ్చి లస్సీ త్రాగుతాను, ఏం ప్రాబ్లం ఉండదు. మామిడి ఎలాంటి ఫ్రూట్ అంటే దీన్ని ఫుడ్ తిన్నాక కూడా తినొచ్చు. ఫ్రెండ్స్, మీరు వినే ఉంటారు ఫ్రూట్స్ ఎప్పుడు ఖాళీ కడుపుతో తినాలి అని. ఇది నిజమే, బట్ ఇలాంటి ఫ్రూట్స్ చాలా తక్కువ ఉంటాయి. అవి ఫుడ్ తిన్నాక స్వీట్ డిష్ లాగా తినొచ్చు. వాటిల్లో ఒకటే మ్యాంగో. సో ఈ సీజన్ లో నచ్చినన్ని మ్యాంగోస్ తిని రక్తలేమిని తగ్గించుకోండి. డయాబెటీస్ వాళ్ళు కూడా మామిడి తినొచ్చు, ఎందుకంటే వీటిల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది, ఫైబర్ ఉంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. వీటి వల్ల బ్లడ్ షుగర్ స్టెబిలైజ్డ్ గా ఉంటుంది. ప్రకృతి ఇచ్చిన వరం మామిడి, దీన్ని తప్పక తినండి. బ్రో, మ్యాంగోస్ 2 నెలలు లభిస్తాయి. ఏదైనా అవైలబుల్ ఐటెం చెప్పు, అది రక్తలేమిని తగ్గించేది, ఆల్వేస్ అవైలబుల్ గా ఉండేది. తప్పకుండా మాట్లాడుకుందాం రెండవ ఫుడ్ కోసం. ఇది రక్తలేమిని తగ్గించడమే కాకుండా పూర్తి సంవత్సరం అంతా అవైలబుల్ గా ఉండేది, అదే కిష్మిష్. గ్రీన్ గ్రేప్స్ ని ఎండబెట్టి చేసేది కిష్మిష్. కానీ ఎండబెట్టే ప్రాసెస్ లో ఈ కిష్మిష్ గ్రేప్స్ కంటే పవర్ఫుల్ గా మారతాయి. కిష్మిష్ లో ఐరన్ అధికంగా ఉంటుంది. దీనివల్లే రక్తాన్ని ఇంక్రీజ్ చేయడానికి ఇది టాప్ ఫుడ్. కొద్ది రోజులు కంటిన్యూస్ గా కిష్మిష్ తినండి, మీ బ్లడ్ కౌంట్ పెరుగుతుంది. నో, మీరు కిష్మిష్ యొక్క పూర్తి బెనిఫిట్స్ పొందాలి అనుకుంటే వీటిని డ్రైగా తినేయకండి. 3 పద్ధతులు ఉన్నాయి, వాటి వల్ల మీకు కిష్మిష్ బెనిఫిట్స్ అందుతాయి. ఫస్ట్ ది సింపుల్. ఒక గుప్పెడు కిష్మిష్ ని వాష్ చేసుకుని ½ గ్లాస్ వాటర్ లో నానబెట్టుకోండి. 4 గంటలు నానబెట్టండి. దీనివల్ల కిష్మిష్ ఉబ్బుతాయి అండ్ తీయగా అవుతాయి. వాటర్ ని త్రాగండి అండ్ స్పూన్ తో కిష్మిష్ ని కూడా తినేయండి. ఇది ఒక మంచి స్నాక్ ఆప్షన్. బ్రో, ఒక గుప్పెడు కిష్మిష్ ఎక్కువ కాదంటావా? ఎక్కువైతే కాదు. ఒకవేళ మీకు ప్రాబ్లం అయితే కొద్దిగానే నానబెట్టుకోండి. కిష్మిష్ సరిగ్గా డైజెస్ట్ అయ్యాయో లేదో అనే పారామీటర్ ఆయుర్వేద వైద్యులు యూరిన్ తో చూస్తారు. కిష్మిష్ తిన్నాక మీకు చాలా ఎల్లో యూరిన్ వస్తుంటే దీని అర్థం కిష్మిష్ సరిగ్గా మెటబలైజ్ అవ్వలేదు అని. మీరు కిష్మిష్ క్వాంటిటీని తగ్గించాలి అని. రెండవది, మీరు కిష్మిష్ ని పాలతో పాటు కూడా తినొచ్చు. ఒక పాన్ లో 1 గ్లాస్ పాలు వేసి 10-12 కిష్మిష్ లను యాడ్ చేసి పాలను మరిగించండి. ఈ పాలను త్రాగండి. పాలు మరియు కిష్మిష్ యొక్క కాంబినేషన్ చాలా త్వరగా హిమోగ్లోబిన్ ని పెంచుతుంది. కిష్మిష్ ని తినే మూడవ పద్ధతి పెరుగుతో పాటుగా. మనం ఇంట్లో పెరుగు తోడు పెట్టినప్పుడు గోరువెచ్చటి పాలల్లో కొద్దిగా తోడు చుక్క వేసి పక్కన పెడితే కొద్ది గంటల్లోనే ఫ్రెష్ కర్డ్ ఇంట్లోనే తయారవుతుంది. అలాగే 10-12 కిష్మిష్ ని కూడా యాడ్ చేస్తే వచ్చే పెరుగు ప్రోబయోటిక్ అండ్ ప్రీబయోటిక్ బ్యాక్టీరియాతో నిండి ఉంటుంది. దాన్ని తినడం వల్ల మీ బాడీలో విటమిన్ B12 పెరుగుతుంది. చాలా సార్లు రక్తలేమికి కారణాలు తెలియకపోతే డాక్టర్లు B12 క్యాప్సూల్స్ ఇస్తారు. ఇక B12 ఎలాంటి న్యూట్రియంట్ అంటే అది మీ బాడీలో ఉండే గుడ్ బ్యాక్టీరియాని స్వయంగా తయారు చేసుకుంటుంది. వాటికి ఫైబర్ లభించినప్పుడు. కర్డ్ లో గుడ్ బ్యాక్టీరియా ఉంటాయి. దాంతో పాటు కిష్మిష్ లో ఉన్నాయి ఫైబర్ అండ్ స్వీట్నెస్. ఇవి గుడ్ బ్యాక్టీరియాని మరింత వేగంగా పెంచుతాయి. ఈ కిష్మిష్ కర్డ్ ని మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ముందుగా తింటే మంచిది. బ్రో, నేను డైరెక్ట్ డైరీ నుండి పెరుగు తెచ్చుకుంటాను, మరి ఈ కిష్మిష్ కర్డ్ ని ఎలా తినాలి? ఇలాగే సింపుల్. ఒక బౌల్ కర్డ్ లో 10-12 కిష్మిష్ యాడ్ చేసి ఒక 2 గంటలు పక్కన పెట్టి తినండి. మార్కెట్ లో 2 టైప్స్ కిష్మిష్ వస్తాయిగా, బ్లాక్ అండ్ గ్రీన్ కిష్మిష్. ఏవి తినాలి? 2 హెల్దీయే. మీకు ఏవి ఇష్టమైతే అవి తీసుకోండి. బ్లాక్ కిష్మిష్ లో యాంటీ ఆక్సిడెంట్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి, బట్ 2 కూడా బ్లడ్ ని పెంచడానికి యూస్ఫుల్లే. మొత్తానికి మీరు రెగ్యులర్లీ కిష్మిష్ ని తిన్నట్లయితే మీ బ్లడ్ త్వరగా పెరుగుతుంది అండ్ శరీరంలో ఎనర్జీ పెరుగుతుంది కూడా. ఫ్రెండ్స్, రక్తం పెంచుకోవడానికి నేను చెప్పబోయే మరొక ఫుడ్ ఏంటంటే అది చాలా పవర్ఫుల్. దాని ముందు మిగిలిన ఫుడ్స్ తో పాటు ఖరీదైన సప్లిమెంట్స్ కూడా ఫెయిల్ అవుతాయి. మేబీ మీరు కనిపెట్టే ఉంటారు నేను మాట్లాడుతున్నది బీట్రూట్ కోసమని. బీట్రూట్ లో ఒక ఇంగ్రీడియంట్ దాన్ని ఇంత పవర్ఫుల్ గా చేస్తుంది, అవే నైట్రేట్స్. మనం బీట్రూట్ ని తిన్నప్పుడు ఇందులో ఉండే నైట్రేట్స్ బాడీలో నైట్రిక్ ఆక్సైడ్ గా కన్వర్ట్ అయ్యి రక్తనాళాలను ఓపెన్ చేస్తాయి. నాళాలు తెరుచుకుంటే బ్లడ్ ఫ్లో బాగా అవుతుంది. బ్లడ్ ఫ్లో ఫ్రీగా జరిగితే ఆక్సిజన్ బాగా అందుతుంది. దీనివల్లే బీట్రూట్ తినడం వల్ల త్వరగా అలసట రాదు. ఇన్ఫాక్ట్ ప్రొఫెషనల్ సైక్లిస్ట్ పై జరిగిన స్టడీస్ లో తేలింది, ఒక్కసారి బీట్రూట్ జ్యూస్ త్రాగడం వల్ల వాళ్ళ బాడీలో 20% ఆక్సిజన్ యూజ్ చేసుకునే క్యాపబిలిటీ ఇంక్రీజ్ అవుతుందని. దీనివల్లే స్ట్రెంగ్త్ అండ్ స్టామినా అండ్ ఎండ్యూరెన్స్ ని పెంచుకోవడానికి బీట్రూట్ ని టాప్ ఫుడ్ గా భావిస్తారు. బీట్రూట్ తినడం వల్ల నాళాలు తెరుచుకుంటాయి కాబట్టి హై బీపీ కూడా నేచురల్ గా తగ్గుతుంది. కొద్ది రోజుల క్రమం తప్పకుండా బీట్రూట్ తినండి. రక్తలేమేంటి, మీ ఫేస్ కూడా రెడ్ గా అవుతుంది. బీట్రూట్ ని తినడానికి మీరు బీట్రూట్ ని పచ్చిగా సాలెడ్ గా తినొచ్చు. బీట్రూట్, క్యారెట్, ఉసిరితో జ్యూస్ చెప్పాగా, అది కూడా మంచి పద్ధతే హిమోగ్లోబిన్ ని పెంచుకోవడానికి. అది మీలో చాలా మందికి యూజ్ అయింది కూడా. ఇంకా నార్త్ ఇండియాలో అయితే బీట్రూట్ ని పచ్చిగా తింటారు, బట్ నేను సౌత్ ఇండియాలో ఉన్నప్పుడు చూసాను, అక్కడి వాళ్ళు బీట్రూట్ తో కర్రీస్ కూడా చేస్తూ ఉంటారు. మీరు కూడా ఓసారి ట్రై చేయొచ్చు. అప్పుడప్పుడు నేను బేసన్ చీలా చేసేటప్పుడు బీట్రూట్ ని మిక్సీ చేసి వేస్తాను. బీట్రూట్ తో పులావ్ చేసుకోవచ్చు, రైతా చేసుకోవచ్చు. కొద్దిగా బీట్రూట్ ని చపాతీ పిండిలో కూడా కలపొచ్చు. బీట్రూట్ ప్యూరీతో బాయిల్డ్ పొటాటో కలిపి కట్లెట్ కూడా చేసుకోవచ్చు. మీ దగ్గర బీట్రూట్ ని తినడానికి వెరైటీ వే ఉన్నట్లయితే కామెంట్స్ లో తప్పక తెలియచేయండి. బేసికలీ ట్రై చేయండి బీట్రూట్ ని రెగ్యులర్ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవడానికి. వారానికి 2-3 సార్లు అయినా బీట్రూట్ ని తింటున్నట్లయితే మీకు ఎప్పటికీ రక్తలేమి కలగదు. శరీరం హెల్దీగా, స్కిన్ గ్లో అవుతూ ఉంటుంది. రక్తాన్ని పెంచుకునే నెక్స్ట్
నెక్స్ట్ ఫుడ్ మిమ్మల్ని షాక్ చేయొచ్చు. నేను మాట్లాడుతున్నాను సీజనల్ ఫ్రూట్ ఆలు బుఖారా కోసం. ఎందుకు షాకింగ్ అంటే చాలా మందికి తెలియదు ఆలు బుఖారే తినడం వల్ల చాలా త్వరగా హిమోగ్లోబిన్ పెరుగుతుందని. ఎందుకంటే ఆలు బుఖారేలో అన్ని ఉన్నాయి రక్తాన్ని పెంచడానికి. ఐరన్, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్. ఆలు బుఖారా రక్తాన్ని పెంచడమే కాకుండా ఇది శరీరానికి చలువ చేస్తుంది కూడా. అందుకే మీకు బాగా వేడిగా అనిపించి చెమటలు పట్టి అసిడిటీ అవుతున్నా, చేతులు, కాళ్ళు, కళ్ళు మండుతున్నా, ఫేస్ పై మచ్చలు వస్తున్నా మీరు ఆలు బుఖారాని తప్పక తినాలి. బ్రో, నా ఎక్స్పీరియన్స్ లో ప్రూన్స్ చాలా త్వరగా రక్తాన్ని పెంచుతాయిగా. అవును, ఆలు బుఖారా బాగుంటాయి. ఆలు బుఖారా బ్రో, నేను ప్రూన్స్ కోసం చెప్తున్నా. ఓ, ఇంగ్లీష్ ద్వారా డ్రై ఆలు బుఖారానే ఇంగ్లీష్ లో ప్రూన్స్ అంటారు. ఏంటి అంటే ఇన్ని రోజుల నుండి కేజీ 1500 రూపాయలు పెట్టి డ్రైడ్ ఆలు బుఖారా కొంటున్నానా? కేజీ 1500? అరే, దీంతో ఆలు బుఖారా బొట్ట వచ్చేస్తుందిగా. ఎండిన ఆలు బుఖారానే ప్రూన్స్ అంటారు. ఇప్పుడు సీజన్ కాబట్టి ఫ్రెష్ ఆలు బుఖారాని తినండి. ఆలు బుఖారా యొక్క రంగు ఎంత డార్క్ గా ఉంటుందో అంతే ముగ్గి తీయగా ఉంటుంది. ఎర్ర ఎర్రగా ఉండే ఆలు బుఖారే పచ్చిగా ఉంటాయి, అందుకే పుల్లగా ఉంటాయి. ఆమ్ పన్నా ఎలాగో అలాగే ఆలు బుఖారా పన్నా కూడా త్రాగుతారు. పుల్లగా తీయగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. మీకు ఎలా నచ్చితే అలా ఈ ఆలు బుఖారాని తప్పక తినండి. మీ రక్తాన్ని పెంచడమే కాదు, మీ బ్లడ్ కూల్ అవుతుంది కూడా. ఫైనల్లీ మాట్లాడుకుందాం దానిమ్మ కోసం. పూర్వం అనేవారు పేషెంట్ ని చూడడానికి హాస్పిటల్ కి వెళితే వాళ్లకు దానిమ్మను తప్పక తీసుకుని వెళ్ళాలి అని. ఎందుకంటే ఎవరైనా జబ్బు పడితే వాళ్ళ బాడీలో వీక్నెస్ వచ్చేస్తుంది. ఇక ఈ దానిమ్మ వీక్నెస్ ని తగ్గిస్తుంది నేచురల్ గానే. ఎలాంటి వీక్నెస్ అయినప్పటికీ, లైక్ పైల్స్ వల్ల వచ్చే వీక్నెస్ అయినా, విమెన్ కి పీరియడ్స్ లో ఓవర్ బ్లీడింగ్ వల్ల వచ్చే వీక్నెస్ అయినా, కారణం ఏదైనా పిచ్చి పిచ్చి ఎనర్జీ డ్రింక్స్ త్రాగకండి, ఎనర్జీ తినండి. బ్రో, ఇవన్నీ ఓకే, బట్ దానిమ్మను వలవడం చాలా కష్టంగా. దానిమ్మ గింజలను తీయడం కష్టమైనప్పటికీ కష్టం వర్తేగా. ఎందుకంటే ఈ ఫ్రూట్ యొక్క బెనిఫిట్స్ లిస్ట్ చాలా పెద్దది. అది కిడ్నీలో స్టోన్స్ అయినా, గట్ హెల్త్ అయినా, స్కిన్ లో కొలాజన్ పెంచాలన్నా కూడా ఇది చాలా యూస్ఫుల్. అయినా అంత కష్టం కాదు. యాక్చువల్లీ యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉన్నాయి, అక్కడ వీటిని ఒలిచే ఈజీ పద్ధతులను చూపించారు. రక్తలేమి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దానిమ్మలో అధిక మోతాదులో ఐరన్, విటమిన్ సి, ఫోలేట్ మరియు కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉన్నాయి. అవి బ్లడ్ ని చాలా స్పీడ్ గా ఇంప్రూవ్ చేస్తాయి. కొన్ని స్టడీస్ లో తేలింది దానిమ్మను తినడం వల్ల మజిల్స్ లో ఆక్సిజన్ డెలివరీ పెరుగుతుందని, దీని వల్ల ఎక్కువసేపు ఎనర్జెటిక్ గా ఉంటారని. కానీ ఈ మాట దానిమ్మ జ్యూస్ కి కాదు, ఎందుకంటే దానిమ్మ యొక్క ఎక్కువ బెనిఫిట్స్ సీడ్స్ లోనే ఉంటాయి. మనం దానిమ్మ జ్యూస్ త్రాగినప్పుడు ఫైబర్ తో పాటుగా విటమిన్ సి మరియు చాలా వాలటైల్ ఆయిల్స్ రెడ్యూస్ అయిపోతాయి. దీని వల్ల పూర్తి బెనిఫిట్స్ లభించవు. అందుకే దానిమ్మ గింజలే తినండి, జ్యూస్ ని అవాయిడ్ చేయండి. ఒక డబ్బాలోకి గింజలను తీసి మీరు ఆఫీస్ కి తీసుకువెళ్లొచ్చు మరియు సాయంత్రం ఆకలి వేసినప్పుడు 4-5 గంటలకు వీటిని తినొచ్చు కూడా. చాలా న్యూట్రిషియస్ స్నాక్ ఆప్షన్ ఇది. దానిమ్మ సీజన్ లో కేజీ 100 రూపాయలకు లభిస్తాయి. కొద్ది రోజులు వాడి బెనిఫిట్స్ పొందండి. ఫ్రెండ్స్, మామిడి, కిష్మిష్, బీట్రూట్, ఆలు బుఖారా మరియు దానిమ్మ, ఈ 5 ఫుడ్స్ బ్లడ్ ని తయారు చేసే మెషిన్స్. మీరు కావాలనుకుంటే ఈ 5 ఫుడ్స్ ని మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇలా అవసరం కూడా లేదు. వాటిల్లో ఏదో ఒకటి వరుసగా 15 రోజులు తిన్నట్లయితే మీ హిమోగ్లోబిన్ లో 2 పాయింట్లు జంప్ అయితే తప్పక చూస్తారు. దీని వల్ల ముందు కంటే ఎనర్జెటిక్ గా ఉంటాం, ఫేస్ నిగారిస్తుంది. మై నేమ్ ఇస్ వివేక్. I thank you so much for watching.